చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనలు. దేవుని యొక్క మహాకృపలో మరొక దినములోనికి మనల్ని ప్రవేశపెట్టి ఈ మాసమునకు చివరి శనివార దినం, రేపటి దినము ఆరాధన క్రమపు దినము 28వ తేదీ. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే 29వ తేదీ సుధా వాళ్ళు కృతజ్ఞత కూడిక ఒకటి పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత 30వ తేదీ మనకి మాసాంతర కూడిక ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం, అడగవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. దేవుడు వాక్యంలోనికి వెళదాం. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క పక్షులను జంతువులను చేసినప్పుడు ఆశీర్వదించెను అని ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆ తర్వాత నరుడును చేసిన తర్వాత కూడా దేవుడు ఆశీర్వదించెను. అలాగే స్త్రీని చేసిన తర్వాత కూడా ఆశీర్వదించెను. అలాగా వారికి మనం మొదటి నుంచి కనుక చూసుకుంటూ పోతే ఆయన ఎప్పుడూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలనే చూశాడు. ఆశీర్వాదానికి పాత్రుడు కాకుండా పోయారు ఆ ఇశ్రాయేలీయులు, వారి యొక్క వంశముల వారు. ఆ యొక్క రక్షణ లేదా కట్టడలు, ఆ నియమాలు, ఆ నిబంధనలు ఇశ్రాయేలీయులు పాటించలేదు. నిర్గమాకాండం వరకు కూడా 50 అధ్యాయాల ఆదికాండంలో ఉన్నటువంటి అధ్యాయాల్లో దేవుడు చూసి చూడనట్టుగా పోయాడు. నిర్గమాకాండము వచ్చిన తర్వాత 400 సంవత్సరాలప్పటికీ బానిసలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి 400 సంవత్సరాల క్రితం అబ్రహాముతో చెప్పినటువంటి 12వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆదికాండంలో పాలు తేనెలు ప్రవహించే దేశమును నేను మీకు ఇస్తానని చెప్పిన మాట, 400 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పిన మాట. అలాగనే మోషేని ఎన్నుకొని ఆ యొక్క దేశంలో నుండి వారు మంచి దేశానికి, అంటే కనాను అనే దేశానికి ప్రయాణం సాగించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అది కేవలము 40 రోజులే. 40 రోజులు అంటే పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదంతా 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలతో పోలిస్తే 40 రోజులు పెద్ద గొప్ప సంగతి కాదు. కానీ వారి యొక్క అవిధేయత వలన ఆ 40 రోజుల యొక్క ప్రయాణం 40 సంవత్సరాలు అయిపోయింది. ఎవరిది తప్పిది? దేవుడి మాట వినకుండా మోషేకి ఎదురు తిరిగినందుకు, దేవుడికి ఎదురు తిరిగినందుకు, ఆయన చెప్పినా కూడా వినకుండా ఉన్నందుకు, సీనాయి కొండ దగ్గరికి వచ్చేసరికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు మోషేకి ఇస్తానని చెప్పి ఆ యొక్క కొండ మీదకి రమ్మని చెప్పారు. ఆ కొండ మీదకి వెళ్ళినటువంటి మోషే దేవుడితో 40 రోజులు ఉన్నాడు, ఆజ్ఞలను తీర్చాడు. తీసుకొస్తుండగానే కింద ఉన్నటువంటి అన్నగారు ఆ యొక్క ఇశ్రాయేలీయులు మోషే ఎక్కడున్నాడో ఏమో మాకు తెలియదు, మమ్మల్ని నడిపించడానికి ఒక దూడను చేయమన్నారు. సరే, ఆ నగలన్నీ తీసుకున్నారు. ఐగుప్తు నగలై, ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు ఆ నగలన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. ఆ నగలన్నిటితోటి ఒక దూడను చేశాడు. ఆ దూడ చుట్టూ తిరుగుతూ, తాగుతూ, డ్యాన్స్లు వేస్తూ, గంతులేస్తూ ఉన్నారు. నువ్వే మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చావనే మాట కూడా వాడారు. సరే, చూస్తే మోషేకి కోపం వచ్చింది. పలకలు రెండింటినీ పగలగొట్టేశాడు. ఆ యొక్క విగ్రహాన్ని
తుత్తునేలు చేసి ఆ యొక్క మనుషులను చెప్పాడు, ఎవరైతే యెహోవా పక్షంలో ఉన్నారో వారు రండి, తలా ఒక కత్తి తీసుకోండి, ఎవరైతే ఈ పనులు చేశారో వాడు నీ కొడుకైనా కూతురైనా భార్య అయినా సరే చంపేయండి అని. కొడుకు కూతురని కూడా లెక్క చేయలే, పిల్లలను కూడా లెక్క చేయలే, చంపేశాడు. అప్పుడు యెహోవా పక్షమున ఉన్నటువంటి వారు 3,000 మందిని చంపేశారు. ఎక్కడ ఏ యుద్ధంలో కూడా ఒక్కసారిగా అంతమంది చచ్చిపోయారు. కాబట్టి ఆ తర్వాత దేవుడు మళ్ళా పలకలు లేవు, ఇప్పుడు ఆజ్ఞలు అన్నీ కూడా దేవుడు రాసిన ఆజ్ఞలు పోయాయి. మళ్ళా దేవుడు మోషేతో మాట్లాడి మళ్ళా 2 పలకలు తయారు చేసుకురా అంటే మళ్ళా 40 రోజులు ఉన్నాడు. ఆ 40 రోజులు అయిన తర్వాత ఇక ఆజ్ఞలన్నిటినీ తిరిగి ఇశ్రాయేలుకి చెప్పాడు. ఇలా చేయమన్నాడు దేవుడు, ఇలా ఉండమన్నాడు దేవుడు అంటే అందరూ ఒప్పుకున్నారు. అలాగే చేస్తాము, అలాగే ఉంటాము. కానీ కొద్ది రోజులకి అంటే కొద్ది సంవత్సరాలకే వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేశారు. దేనికోసం ముఖ్యంగా తిరుగుబాటు చేసింది? నేను ఎప్పుడు అంటుంటా, ఎప్పుడు తిండి కోసం ఆశపడతారు మీరు, అదే మాట ఉంది అక్కడ. వాళ్ళు మాంసం లేదని చెప్పేసి గొడవ చేశారు. ఎక్కడి నుంచి తెస్తాడు మాంసం ఇతను? మోషే. కాబట్టి మోషే దేవుడితో చెప్పాడు ఈ మాట. చెప్పినప్పుడు మోషే మరి పూరేళ్లను పంపించి వాళ్ళ ఇళ్ల ముందే పడేటట్టు చేశాడు. అంటే మాంసం వాళ్ళ ముందే వచ్చి పడింది, దాన్ని కోసుకున్నారు, తింటా ఉన్నారు. దేవుడికి కోపం వచ్చేసింది. కనీసం ఎవరన్నా ఒకటి ఇస్తే థ్యాంక్స్ అని చెప్తాం, కృతజ్ఞత అని చెప్తాం, కానీ కొంతమంది చెప్పరు. అది మనం ఏమి ఇచ్చినా కూడా కొంతమంది అసలు కృతజ్ఞత అనేది చెప్పరు. అది ఒక దుర్బుద్ధి కలిగినటువంటి మనుషులు. ఎవరంటే వాళ్ళు ఇశ్రాయేలులే. మరి ఆ పూరేళ్లను పంపించి మాంసం ఇచ్చినప్పుడు, దేవా మేము తెలుసో తెలియకో అడిగాము, నువ్వు ఇచ్చావు, నీకు స్తోత్రం అని ఒక మాటల్లా దేవుడిని ఘనపరచలేదు వాళ్ళు. ఇక దేవుడికి కోపం వచ్చేసింది. ఇంత చేశాను, 24 లక్షల మంది ప్రజలకు నేను మాంసం వాళ్ళ ముందు పడేటట్టు చేశాను, వాళ్ళ ఇళ్ల ముందు పడేటట్టు చేశాను, కానీ నన్ను ఎవరు ఘనపరచలేదు. కోపం వచ్చేసింది. ఇంకా వాళ్ళు తింటానే ఉన్నారంట, మాంసం పళ్ళల్లోనే ఉందంట, చచ్చిపోయారు. ఇది రెండోసారి చావటం. అంతకుముందు దూడం చేసుకున్నప్పుడు చచ్చిపోయారు, ఇప్పుడు ఇది రెండోసారి. సరే వాళ్ళు భయపడ్డారు, మళ్ళా సరేలే అనుకున్నారు, వదిలేశారు. ఇక రాను రాను దారిలోకి వచ్చేసేసరికి అక్క తిరుగుబాటు చేసింది, అన్న తిరుగుబాటు చేశాడు, ఇశ్రాయేలు మళ్ళా తిరుగుబాటు చేశారు. నీళ్లు లేవని, చేదుగా ఉన్నాయి నీళ్ళని మారా అనే ప్లేస్లో. అప్పుడు దేవుడు మళ్ళా కోపం వచ్చింది. ఏం పంపించాడు అప్పుడు? పాములను పంపించాడు. పాములను పంపించి చంపేయించాడు, కరిచి చచ్చిపోతూ ఉన్నారు. అప్పుడు మళ్ళా ఇశ్రాయేలు వచ్చి మోషేని, అయ్యా దేవుడు నువ్వు అడుగయ్యా, మేము చచ్చిపోతున్నామని బతిలాడు. ప్రతిదానికి వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోరు, యెహోవా తట్టు తిరగరు, ఎప్పుడూ మోషే మీద తిరగబడతారు. గమనిస్తూ ఉన్నాం బైబిల్ చదువుతుంటే. వాళ్ళే దేవుణ్ణి అడగచ్చుగా, అయ్యా మేము తప్పు చేసాం, ఇగో ఈ పావుని రప్పించావు, నాయనా తీసేయ్యా, తొలగించయ్యా, మేము నీకు ఇష్టలుగా బతుకుతామయ్యా అని అడగొచ్చుగా. మోషే అడగాలట. సరే మోషే ఇక్కడికి వచ్చి ఆ మాట చెప్పేసరికి మోషే మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడు? ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి కర్ర మీద పెట్టు, ఎవడైతే దాన్ని తేరి చూస్తారో వాడు కరిచినా కూడా బతుకుతారు అన్నాడు. అది ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో మనము ఆ యొక్క ప్రాంతంలో ఉంది. ఆ కర్ర, ఎత్తిన కర్ర, ఆ సర్పము. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఆ తర్వాత తమ్ముడైనటువంటి మోషే కూషు దేశస్త్రాలను చేసుకున్నాడని
గొడవపడ్డారు అక్క తమ్ముడు. అక్కకి కుష్ఠరోగం వచ్చింది, ముందుగానే చచ్చిపోయింది. ఆ తర్వాత అహరోను తప్పు చేశాడు కదా, దూడ చేసి. తనకి 4 పిల్లలు, 4 యాజకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళే. ఒక 2 ఏం చేశారంటే దేవుడికి అనుకూలము కానటువంటి ధూపాన్ని తీసుకొచ్చారు. దేవుడికి కోపం వచ్చింది, అక్కడికక్కడే చనిపోయారు. అహరోను 2 కొడుకులు చచ్చిపోయారు, అక్క చచ్చిపోయింది. ఇక అహరోను ఇంకొక 2 కుమారులను తీసుకొని నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉండేసరికి కొంతకాలానికి మరి మళ్ళా నీళ్లు కావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మళ్ళా అడిగితే సరే దేవుడి దగ్గరికి పోయి అడిగితే దేవుడు ఆ బండను కొట్టమని మళ్ళా చెప్పారు. సరే వచ్చాడు. ఈసారి ఒకసారి కాకుండా 2 సార్లు కొట్టాడు. అదే తప్ప ఆయన చేసింది ఒకటి. రెండోది ఏంటంటే ద్రోహులారా అని చెప్పి ఇశ్రాయేలుని అన్నాడు. కోపం వచ్చి ఇసిగిపోయి అన్నాడు ఆ మాట. 40 సంవత్సరాలు 120 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఒక ముసలితనంలో ఒక వ్యక్తి సంఘాన్ని లేకపోతే ఆ ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనకి విధేయులయ్యి ఆయన పెద్ద ఆయన అని గౌరవించాల్సింది పోనిచ్చి ఆయన మీద తిరుగుబాటు చేసి కోపం వచ్చేసింది మోషే. ఆ మాట అనేసరికి దేవుడికి కోపం వచ్చింది. నా ప్రజలను అంటాడు మళ్ళా. అప్పటిదాకానేమో మోషేని నువ్వు పక్కకు తప్పుకో మోషే, వీళ్ళందరినీ చంపేస్తాను, కొత్త వాళ్ళని నేను ఏర్పాటు చేసుకుంటాను అని చెప్తే మోషే అడ్డుపడి అయ్యా అట్లాగే చేస్తే అలాగా, ఐగుప్తులో నుంచి తీసుకొచ్చింది మీ దేవుడు చంపడానికి తెచ్చాడా అని అంటారు. ఒకవేళ నువ్వు వాళ్ళని చంపదలుచుకుంటే ముందు నన్ను చంపేసేయి అని అడిగాడు. అలా అడ్డపడినటువంటి వ్యక్తినే ప్రభువారు ఏం చేశారంటే మోషే అన్నాడని నా ప్రజలు నేను అంటావా అని మళ్ళీ ఇటు తిరిగాడు, ప్రజల వైపు తిరిగిపోయాడు దేవుడు. కాబట్టి నువ్వు కనాన్లోకి వెళ్ళటానికి వీల్లేదు, చంపలేదు, మోషేని చంపలేదు, కనాన్లోకి నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు. ఆల్రెడీ అక్క చనిపోయింది, అలాగే అన్న చనిపోయాడు, అలాగే అన్న పిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఇతని భార్య ఇతని పిల్లలు ఉన్నారు మోషేకి. వాళ్ళ సంగతి ఏమైందో మనకు కనపడదు అక్కడ ఆ టైంలో. ఆ తర్వాత వాళ్ళు ఉన్నారని, సిపోర పిల్లలు ఉన్నారని అని రాయబడుతుంది దినవృత్తాంతాల గ్రంథంలో. వాళ్ళంతా వెళ్ళటానికి వీల్లేదని ఆపేశారు. సరే నేను వెళ్ళటానికి లేదు, నాయకుడు లేడు కదా, ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి లేననుకో ఇంకోళ్ళని పెట్టాలిగా, ఎవరో ఒక వాక్యం చెప్పాను కావాలిగా. అలాగే ఇప్పుడు వాళ్ళని నడపడానికి మోషే లేడుగా, మోషే ఆపేస్తున్నాడుగా దేవుడు పోవడానికి లేదని. మరి ఇప్పుడు ఎవరయ్యా నా తర్వాత అని అడిగితే నూను కుమారుడైనటువంటి యెహోషువ అన్నాడు. అతను నువ్వు అభిషేకించు, ఆత్మ కలిగిన వాడు అని చెప్పాడు. కాలేబుని చెప్పలా, యెహోషువనే చెప్పాడు. యెహోషువని ఎందుకు చెప్పాడంటే వీళ్ళిద్దరూ బాగా, మోషేను యెహోషువ ఇద్దరు బాగా మంచిగా కలిసి ఉండేవాళ్ళు. మోషే 40 రోజులు ప్రార్థన కొండ మీదకి ఎక్కితే ఆ 40 రోజులు ఇతను కూడా ఉపవాసం ఉండి కొండ చుట్టూ తిరుగుతున్నాడు. అంత నమ్మకం. కొంతమంది సేవకుడికి కూడా తోడుగా ఉంటారు, కొంతమంది ఉండరు. కొంతమంది అంటే చాలామంది ఉండరు. ఇక్కడ కూడా చాలామంది లేరు, యెహోషువ మాత్రమే ఉన్నాడు, కాలేబు కూడా లేడు. అప్పుడు దేవుడు అతను నేనంటే ఇష్టము, నా పని అంటే ఇష్టం అని చెప్పేసేసి అనుకొని అతను నా ఆత్మ కలిగినాడు అభిషేకించమన్నాడు. అతన్ని అభిషేకించాడు. ఇక ఈయన మళ్ళా ఆ ఐగుప్తులో దేవుడు కోపంతో చనిపోయిన వాళ్ళు అంటే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా చనిపోయారు. ఇంకెవరు లేడు అక్కడ. అంతా ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? యవ్వనస్తులు ఉన్నారు. 20 ఏళ్ళు అంటే ఏంటి? మంచి యవ్వనం. 20 ఏళ్ళు లోపోళ్ళు అంటే చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ బతికించాడు, పెద్దవాళ్ళందరినీ చంపేశాడు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళా చెప్పినటువంటిది గ్రంథమే ద్వితీయోపదేశకాండం. ఈ ద్వితీయోపదేశకాండంలో మళ్ళా ఏమేమి జరిగినాయో మొత్తం హిస్టరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు ఈ మిగిలిన పిల్లలకి. వాళ్ళు కూడా అలాగే నడుస్తామని చెప్పి ఒప్పుకున్నారు. దానికి యెహోషువ మీకు తోడుగా ఉంటాడు అని చెప్తాడు. ఓకే,
అలాగే మోషేకి తోడై ఉండినట్టుగా యెహోషువకు దేవుడు తోడై ఉండి నడిపించాడు. యెహోషువ చాలా యుద్ధాలు చేశాడు. దాదాపు 32 మంది రాజులను చంపేశాడు. ఆ రాజ్యాలన్నింటినీ కూడా పంచి ఇచ్చేసిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, నేనును నా ఇంటి వారము యెహోవాని సేవిస్తాము, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు అన్నాడు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏమన్నారంటే, మేము కూడా యెహోవాని సేవిస్తామని చెప్పారు. కానీ చేయలే. సంఘంలో కూడా వాళ్ళందరూ అంటే, మీరు చెప్పినట్టే చేస్తాం అయ్యగారు అంటారు, కానీ చేయరు. సేమ్ బైబిల్లో ఎలాగుందో అంతే జరుగుతుంది. చేయలేదు. చేయకపోవటం వల్ల ఏం జరిగిపోయిందో మనందరికీ తెలుసు. మళ్ళా రాజ్యంను నడిపించడానికి వ్యక్తులు లేరు. మరి ఎవరు కావాలి ఇప్పుడు? నాయకులు ఇద్దరు పోయారు. మోషే పోయాడు, యెహోషువ పోయాడు. మరి ఇప్పుడు ఎవరు రావాలి? న్యాయాధిపతులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క న్యాయాధిపతిని ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళు ఏదో కాస్త దేవుడు వైపు తిరిగినట్టుగా నటించి, ఆ తర్వాత న్యాయాధిపతి చనిపోగానే మళ్ళా విగ్రహారాధనకి వెళ్ళిపోవటం, మళ్ళా పాపం చేయటం. అలాగా 12 మంది న్యాయాధిపతులను పెట్టాడు దేవుడు. ఆ 12 మంది న్యాయాధిపతుల్లో మనం గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తులు సంసోన్ ఒకడు, గిద్యోను ఒకడు, కాలేబు అల్లుడు ఒకడు. వీళ్ళని కొంతమందిని గట్టిగా చెప్పుకుంటాం మనం. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, అందులో స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ న్యాయాధిపతుల్ని నడిపించాడు. న్యాయాధిపతులు నడిపించినా కూడా వాళ్ళు సరిగా మాట వినలేదు. అసలు మొదటి నుంచి అంటలేదు. ఒక మాట అంటాడు, పలుమార్లు దేవుడు వాక్యం నిర్గమకాండలో రాశారు. ఈ ప్రజలు పశువులు లాంటి వారు అన్నాడు, విననొల్లని వారు అన్నాడు. చాలాసార్లు అన్నాడు ఆ మాట బైబిల్లో. విననొల్లని వారు, వినరు. నేను చెప్తుంటాను కానీ వారు వినరు. నేను నాయకుల్ని పెట్టినా కూడా వాళ్ళ మాట వింటలేదు అని వాపోతాడు ప్రభువారు. అయితే మరి ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడుంది? ఇప్పటిదాకా ఏం ఆశీర్వాదం ఏం కనపట్ల మనకి. అబ్రహాంతో చెప్పిన ఆశీర్వాదం కనపట్ల. మంచి దేశానికి వచ్చారు కానీ లేదు, తిరుగుబాటు చేస్తున్నారు మనుషులు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా ప్రియులరా? ఇక ఎటువంటి బాధరాబందీ లేకుండా హ్యాపీగా తమ కుటుంబంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఇది లేదు అది లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, ఆకిలి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు అనేది లేదు. 28వ అధ్యాయంలో కనపడుతుంది అదంతా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలన్నీ కూడా రాశాడు. దాని తర్వాత అలా నడవకపోతే శాపాలన్నీ కూడా రాశాడు. మొత్తం 2 రాశాడు అక్కడ. ఒక 6 6 గోత్రాల వాళ్ళు ఏబాలు కొండ మీద ఉండి ప్రవచించాలి, ఏది ఆశీర్వాదాలు. మరొక కొండ పేరు ఏదో ఉంది, ఆ కొండ మీద నుండి వాళ్ళంతా శాపాలు చెప్పాలి. వాళ్ళందరూ ఏమనాలి అప్పుడు? ఆమేన్ అనాలి అని రాసింది బైబిల్. ప్రియులరా, అప్పటికీ మాట వినలేదాడు. న్యాయాధిపతులు ఇచ్చారు, వినలేదు. ఆ తర్వాత వచ్చిన వాడే సమూయేలు. అప్పుడు రాజు వచ్చేసాడు. ఎవరు? సౌలు. రాజుల్ని ఏర్పాటు చేశాడు. అంతకుముందు నాయకుడుగా కానాను వరకు నడిపించిన దేవుడు ఇప్పుడు వీళ్ళని నడిపించడానికి, వీళ్ళకి ఎన్నో పక్కన ఉన్నటువంటి దేశాల వారికి వైరం ఉంది. ఎప్పుడు గొడవలు, యుద్ధాలు జరుగుతుంటాయి. మరి రాజు కావాలి. అప్పుడు సమూయేలు ద్వారా సౌలుని రాజుగా చేసి అభిషేకించిన తర్వాత అతను సరిగా నడవకపోతే మళ్ళా దేవుని ప్రేమలో ప్రియులరా ఆ యొక్క దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు కూడా సరిగా నడవలేదు, అతను కూడా తప్పిపోయాడు. ఆ తర్వాత వాగ్దాన ప్రకారంగా సొలొమోను చేశాడు. అదే వాగ్దాన ప్రకారంగా సొలొమోను కొడుకుని చేశాడు. కానీ ఆ యొక్క రెహబాము అనేటువంటి వ్యక్తి వచ్చినప్పుడు దేశము 2గా చీలిపోయింది. ఇప్పటిదాకా కలిసిన దేశం, ఇజ్రాయెల్ కలిసిన దేశం 2గా, 10 గోత్రాల వారు ఒకవైపున, 2 గోత్రాల వారు ఒకవైపున చీలిపోయారు. మళ్ళీ వీళ్ళిద్దరికే యుద్ధాలు, 10 గోత్రాల వాళ్ళకి మరియు ఈ 2 గోత్రాల వాళ్ళకి. అంటే అన్నదమ్ములే కొట్టుకు చచ్చారు.
ఇశ్రాయేలు రాజులు 20 మంది చెడుగా ప్రవర్తించారు, ఒక్కడు మంచివాడు లేడు అని రాసింది బైబిల్లో. అలాగే యూదా రాజులలో ఒక 5-6 మాత్రం మంచివాళ్ళు ఉన్నారు, మిగతా 15-16 మంది పనికి మాలిన వాళ్ళే వాళ్ళల్లో కూడా. అయితే అందులో మనం ప్రాముఖ్యంగా చెప్పుకునేది హిజ్కియా అని చెప్పుకుంటుంటాం. ప్రియులారా, మరి ఆ తర్వాత ఏం జరిగింది? 2గా చీలిపోయిన తర్వాత మనం చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథం అయిపోయింది, రాజుల గ్రంథం అయిపోయింది. ఇక ఇప్పుడు ఎవరు రావాలి, ఎవరు పరిపాలన చేయాలి, ఎవరు నడవాలి అనేది మనం తర్వాత గ్రంథాల్లో చూస్తూ ఉంటాం. మధ్యలో మీకు యోబు గ్రంథం, ఎస్తేరు గ్రంథం, రూతు గ్రంథం, మరి అలాగే కీర్తనలు, సామెతలు, ప్రసంగి, ఈ గ్రంథాలన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ హిస్టరీ అక్కడ కనపడదు, ఆ గ్రంథాల్లో హిస్టరీ కనపడదు. కానీ లోపలికి మనం వెళితే కొంచెం స్టడీ చేస్తే బైబిల్ స్టడీని, ఈ ఎస్తేర్ అనే ఆమె ఎప్పుడుంది, రూత్ అనేవాళ్ళు ఎప్పుడున్నారు, కీర్తనలు ఎప్పుడు రాశారు, ఏ కీర్తనలు ఎప్పుడు రాశారు, సామెతలు ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనేది వస్తుంది. అదంతా రాజుల కాలంలోనే జరిగింది. అదేదో సపరేట్ గ్రంథాలుగా రాయబడ్డాయే కానీ అవన్నీ రాజుల కాలంలోనే జరిగాయి. కాకపోతే మనకి అంత లోతుగా చెప్పరు, లేకపోతే చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు లేరని దాన్ని వదిలేస్తారు. దాంట్లో సామెతల్లో కానీ కీర్తనలో కానీ ఆశీర్వాదాల గురించి రాయబడింది. అలాగే రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఆశీర్వాదాలు ఎలా వస్తాయో రాయబడింది. కానీ మనం దాన్ని పట్టించుకోం. ఇంకెప్పుడు మాకు ఏదో ఒకటి కావాలి, గుడ్డలు కావాలి, నగలు కావాలి, ఇళ్ళు కావాలి, ఇంట్లోని గొప్ప గొప్ప వస్తువులు కావాలి, కార్లు కావాలి, ఫ్రిడ్జ్లు, ఓవెన్లు, ఏసీలు, ఇవే ఈ ఆశీర్వాదం అంటే. అదే పాతకాలంలో ఆశీర్వాదం అంటే పొలం ఒకటి, రెండోది గర్భవాసాన పిల్లలు ఎక్కువ మంది పుడితే అది ఆశీర్వాదం అనేవాళ్ళు. ఇప్పుడు పోయింది అది. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో తెలియట్లేదు జనాలకి. నేను నేర్చుకుంది ఏంటంటే ఆశీర్వాదం అంటే మనం చనిపోతే దేవుళ్ళో ఉంటామా లేదా, అలాంటి ఆశీర్వాదం ఏమైనా ఉందా ఈ భూమి మీద దేవుణ్ణి ఎరిగిన తర్వాత, లేదా ఇక్కడే ఈ ఆస్తుల గొడవలోనే కొట్టుకు చేస్తూ ఉంటామా? ఆలోచించేయండి, దేవుని ప్రేమించి. ఎందుకంటే వాక్యంలో ఎంతో చక్కగా రాయబడింది. ఆదికాండము 48వ అధ్యాయము 4వ వచనం, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనములను సమూహములు అనుకున్నట్లుగా చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. మంచి దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. మనకు కూడా మంచి ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది, మంచి పని వస్తే ఎంత బాగుంటుంది, మంచి చీర కొనుక్కుంటే ఎంత బాగుంటుంది, మంచి నగ కొనుక్కుంటే ఎంత బాగుంటుంది, మంచి ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది. చీప్వి ఉంటాయి, చీప్గా ఉండేవి కూడా ఉంటాయి, అలాగే కాస్ట్లీగా ఉండేవి ఉంటాయి. కాబట్టి కాస్ట్లీగా ఉన్నది కొనుక్కున్నామంటే ఒక గర్వం మనకి, ఏమనుకుంటున్నా, ఎంత అనుకుంటున్నా ఇది అని గర్వంగా చెబుతాం. అదే తక్కువది కొనుక్కున్నాం అనుకో చెప్పం, అవతల వాళ్ళు ఎగతాళి చేస్తారేమోనని కదా. చాలామందికి ఉంటుంది ఈ బుద్ధి. అలాగే రంగు కోసమని భలే తాపత్రయపడిపోతూ ఉంటారు, ఏంటేంటో పోస్తూ ఉంటారు. ఎంత పూసినా కూడా ఆ మనుషులు రంగు రారు. రంగున్న వాళ్ళకి అదొక గర్వం, రంగు లేని వాళ్ళు తాపత్రయం. అలాగే పొట్టిగా ఉన్నవాళ్ళు, పొడుగ్గా ఉన్నవాళ్ళు, రకరకాల మనుషులు మధ్య మనం తిరుగుతూ ఉంటాం. వాళ్ళందరూ ఒకరికొకరు ఎగతాళి చేసుకుంటూనే ఉంటారు. చేసుకోరని లేదు, లేదంటే పక్కకు పోయి అయినా ఏంది చేసుకున్నా, ఆ పొట్టిదాన్ని చేసుకున్నావు ఏంది అనేస్తారు. ఎగతాళి. పొట్టి అంటే మనిషి కాదు. జక్కయ్య ఎవరు? పొట్టి. పౌలు కూడా పొట్టి. సమయాలు పొట్టి, బట్టతలోడు. పిల్లరా, బైబిల్లో ఎవరెవరు ఏం క్యారెక్టర్స్ నీకు తెలియదు. వాళ్ళంతా గొప్ప గొప్పగా ఉన్నారు. కాబట్టి పొట్టిగా ఉన్నావని, పొడుగ్గా ఉన్నావని, కుంటోడని, గుడ్డోడని, మోగోడని, చెవిటోడని చాలా రకాలుగా మనం మాట్లాడేస్తాం.
వెంటనే అంటాం. ఒక వ్యక్తి అదేనమ్మా ఇంట్లో ఉంటాడంట కదా ఒక అతను అంటే అప్పుడు మనం అనే మాట ఏంటో తెలిస్తే ఆ కుంటాడా, పేరు లేదు అతనికి, పేరుతో చెప్పొచ్చుగా. అలాగే నువ్వు కొంచెం అరుపులు అరిచే వ్యక్తిగా ఉన్నావు అనుకో, ఓ అరిచానా అని అంటలేదా? అలాగే రోడ్డు మీద కూర్చుంటుందండి ఎప్పుడు ఆమె కదా, తెలుసండి అంటలేదా? నువ్వు ఎలా అంటున్నావో వాళ్ళు అంతే అంటారు. అందరికీ అదొక కామన్ అయిపోయింది. కానీ బైబిల్లో ఎవరిని కూడా అనేక రకాల వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరిని కూడా కులం పెట్టో లేదా వృత్తిని పెట్టో పిలవలేదు, పిలుచుకోలేదు. ఎక్కడా కనపడదు మీకు బైబిల్లో. మానవుడికి ఎందుకు వచ్చిందో ఈ యొక్క బుద్ధి నాకైతే తెలియదు. ఎప్పుడు వస్తుంది అంటే ఆ బుద్ధి దేవుణ్ణి ఎరగకుండా ఉండే వాళ్ళకి ఆ బుద్ధి ఉంటుంది. మనందరం దేవుని బిడ్డలము అనేటువంటి మాట నీలో రానంత వరకు మేము మా కులం అనేది వచ్చేస్తుంది. తప్పండి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కులాలు లేవు, మతాలు లేవు, అందరము ఒకటే. దేవుడిలో అందరము కలిసి ఉండాలి. ఆది కాండములోనే 49వ అధ్యాయము 26వ వచనం, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకులు దీవెనల పైన చిరకాల పర్వతములు కంటే హెచ్చుగా ప్రబలుగొను. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలు. చూడండి ప్రియులారా, చిరకాలము మన మీద ఉండాలి. ఈరోజు నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి పుట్టినరోజులు వస్తూ ఉంటాయి మీ ఇళ్లల్లో పిల్లలకి, భార్యాభర్తలకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలి, కాళ్ళకి దండం పెట్టి ప్రార్థన చేయించుకోవాలి. అమ్మా నాన్న ఉంటే ఇంకా ఎక్కువ గౌరవించి, అమ్మా మీ ద్వారా ఈ లోకానికి నన్ను దేవుడు పంపించాడు, ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడుతూ వచ్చాడు, మమ్మల్ని దీవించమ్మా అని మీరు అడగాలి. అలా మీ పిల్లలు మిమ్మల్ని అడగాలి. అలాగే పెళ్లి రోజు వచ్చినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏ పాస్టర్ అయినా కావచ్చు, ఆ పెళ్లి చేసిన పాస్టర్ గారు బతికొండకపోవచ్చు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. ఎక్కడుందండి ఈ రోజున చెప్పండి? మీ ఇళ్లల్లో ఎవరైనా అలాగా మీ కాళ్ళకి దండం పెట్టారా మీ పిల్లలు? పోయి మీరు ఎవరన్నా మీ పెద్దలకి దండం పెట్టారా? పోయి మీకు లేదు కాబట్టి పిల్లలకి లేదు. ఈ రోజున పిల్లలు ఎవరు ఫ్రెండ్స్తో తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఆ ముఖాలకి క్రీములు పూసుకుంటూ ఐస్ క్రీములు పూసుకుంటూ తిరుగుతున్నారే తప్ప సభ్యతగా, సంస్కారంగా, మర్యాదగా, క్రమంగా నడవట్లేదు. వాళ్ళకి అన్నీ కావాలి, బండ్లు కొనియాలి, సెల్ ఫోన్లు కొనియాలి, డ్రెస్సులు కొనియాలి, అన్నీ గొప్ప గొప్పగా కొనియాలి వాళ్ళకి. పోనీ చదువుతారా బాగా? లేదు. పోనీ ఉద్యోగం ఏమైనా చేస్తాడా? లేదు. బుక్కాబకీర్లాగా తిరుగుతూ కూడా అన్నీ నాకు ఇంకా అమ్మ నాన్న ఇవ్వాలి అనుకునే దౌర్భాగ్యం లేరా పిల్లలు? నీకు వయసు 30, 40, 50 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అమ్మ మీద నాన్న మీద ఆధారపడతావా? ఏది ఆశీర్వాదం ఏది నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆశీర్వాదం ఏది అంటే నీవు నడవనందువల్ల నీ పిల్లలు కూడా సరిగా నడవటం లేదనేది బైబిలు సత్యం. అన్న వస్తున్నాడని యోసేపు తెలుసుకున్నప్పుడు తన పిల్లలని, తన భార్యని అందరినీ తీసుకెళ్ళి అన్న దగ్గర సాష్టాంగ నమస్కారం చేయించాడు. మా అన్నయ్యరా అని. అలాంటి సభ్యత ఈరోజు ఉందా? అలాంటి సభ్యతలు కలిగిన వారు అంటే వాళ్ళిద్దరూ వైరం, అన్నదమ్ములిద్దరికి, అయినా కూడా అన్న వస్తున్నాడని చెప్పి వాళ్ళందరినీ, తన పిల్లలని అందరినీ, భార్యల్ని వాళ్ళకి కాళ్ళకి దండాలు పెట్టించాడు. బైబిల్లో ఉన్నది ఇదంతా. దేవునికి కూడా సాష్టాంగ నమస్కారం చేయమని రాసింది బైబిల్లో. పవిత్రమైన ముద్దు పెట్టుకోమని చెప్పింది బైబిల్. కాబట్టి ఇవన్నీ ఈ రోజున సంఘాల్లో కనపడట్లేదు, దేవుని ఎరిగిన కుటుంబాల్లో కనపడట్లేదు. పైపైనే అంత పైపైనే హాయ్ హోయ్ అంటమే తప్ప ఆ ప్రేమలు లేవు, ఆలింగనాలు లేవు.
దేవుడు ప్రతి వారిని కౌగిలించుకున్నట్టుగా రాయబడింది బైబిల్లో. చివరికి పట్టించబోయేటువంటి ఇస్కరియోతు యూదా కూడా దేవుడి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టాడు. అది ప్రేమలంటే. ఈరోజు అలాంటి ప్రేమలు లేవండి, ఇలాంటి కనపట్టలేదండి అసలు. ఆశీర్వాదం అంటే నీ కుటుంబం సంతోషంగా ఉండి అమ్మా నాన్నల్ని ప్రేమిస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నటువంటి కుటుంబమే ఆశీర్వదించబడిన కుటుంబం. ఆశీర్వాదానికి పాత్రమైనటువంటి కుటుంబం అంటే అదే. అమ్మని లెక్క చేయక, నాన్నని లెక్క చేయక, చదువుకోక, డబ్బులు ఓవర్గా పీక్కు తింటూ, లేదా ఒకవేళ కనరంజాలకు అక్కడ పెడితే ఎత్తుకొని పోయి దొంగతనం చేస్తే కనుక ఇక అది ఆశీర్వాదం కలిగిన కుటుంబం ఎలా అవుతుంది? కాదు. దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూడాలి అంటే దేవుడి యొక్క ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను, నిబంధనలను నువ్వు పాటిస్తే, బైబిల్లో ఇలా రాసిందిరా, మనం ఇలా చేయాలి అని నువ్వు ఎప్పుడైతే నీ పిల్లలకు నువ్వు చెప్పలేవో ఆశీర్వాదం ఏమైపోతూ ఉంటుంది? దూరం అయిపోతూ ఉంటుంది దేవుని యొక్క ప్రేమలో. అలాగే గురువు గారిని కూడా గురు పూజోత్సవం అని ఒకటి వస్తూ ఉంది, టీచర్స్ డే అని ఒకటి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు నిజంగా గురువుగారిని ప్రేమించే పిల్లలు ఏదో ఒక పండో ఫలమో స్వీటో హాటో ఒక గ్రీటింగ్ కార్డో 2-3 పూలు తీసుకొచ్చి, ఆడవాళ్ళకైతే పూలు, మగవాళ్ళకు కూడా కాలి ఏళ్లలో పూలు పెట్టి దండం పెడతారు పిల్లలు. మాకు చదువు చెబుతున్నటువంటి గురువుగారు మొన్న జరిగినటువంటి వీడియో మీరు చూడలేదు, చూపించిందో లేదో టీచర్ గారు నాకు తెలియదు. చూడండి ఎంత చక్కగా వాళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా మరి గుర్తుపెట్టుకొని ప్రేమిస్తున్నారు అంటే మరి సంఘంలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే ప్రేమిస్తారు? మాకు వాక్యం చెప్పిన ఆయన, మాకు బాప్తిజం ఇచ్చిన ఆయన, మమ్మల్ని దేవుడికి నడిపిన ఆయన అనే గౌరవాలు ఎక్కడున్నాయి? అందరూ వెళ్ళిపోయారుగా, గౌరవించట్లేదుగా. మాకు బాప్తిజం ఇచ్చిన ఆయన అండి, నీ బాప్తిజం తీసుకున్న రోజు ఏమన్నా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావా? లేదుగా. నిన్ను వాక్యంలోకి నడిపించిన వాళ్ళు, మా ఇంటికి తిరిగి మమ్మల్ని సంఘానికి నడిపించిన సేవకులండి వీళ్ళు, మేము ఇలా ఉన్నామంటే వీళ్ళదు దేవుడు యొక్క కార్యాలు మాలో జరిగించారు అని వస్తున్నారు ఎవరైనా? లేదు. ఆశీర్వాదం కావాలి. ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వచ్చేస్తా? రాదు. ప్రార్థన చేసినంత మాత్రాన ఆశీర్వాదం రాదు. నడక ఉండాలి. బడికి పోయినంత మాత్రాన చదువు రాదు. చదివే మనసు నీకు ఉండాలి. అలాగే దేవుని యొక్క ప్రేమలో నిర్గమాకాండము 40వ అధ్యాయము 15వ వచనం, వారికి అభిషేకము చేయుము, వారి అభిషేకము తరతరములను వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండదను. ఇంకా నిత్యము పూజారులు అంటారు కదా హిందువులు, వాళ్ళ నాన్న చనిపోతే కొడుకు వస్తుంది, ఈ కొడుకు చచ్చిపోతే ఇంకో కొడుకు వస్తుంది, అట్లా వరుసగా పూజారితనం వస్తుంది. అలాగే బైబిల్లో లేవి కుటుంబానికి వస్తుంది. పూజారి అనేటువంటి ఈ భాషణ బైబిల్లో లేవి కుటుంబానికి సంబంధించి. లేవి కుటుంబీకులు ఒకరి తర్వాత ఒకరు యాజకత్వాన్ని చేసుకుంటూ పోతారు. అహరోను యాజకత్వం వచ్చింది, ఆ తర్వాత కొడుకులకు వచ్చింది, ఆ తర్వాత వాళ్ళ కొడుకులకు వచ్చింది. అలా యాజకత్వం అనేది వరుస పారంపర్యంగా వస్తుంది. అదొక ఆశీర్వాదం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒక సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అంతని సంతానమునకును కలిగి ఉండును. ఇంకా ఎప్పుడు అంటే ఈ భూమి ఉన్నంత వరకు ఆ నిత్యమైనటువంటి ఏమంటే ఆ యొక్క యాజకత్వం అనేది వారికి దేవుడు ఇచ్చినట్టుగా మనకి కనపడతాం. పిల్లల కొన్ని ఆశీర్వాదాలు బైబిల్లో రాయబడదు, అవన్నీ నీకు లభించాలని ఆశపడతా ఉన్నాను. అలాంటి కృప దేవుడు నీకు దయచేయుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.